హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుత సమాజంలో చాలామంది పంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ చక్కెరతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తింటూ ఉండటం వలన దంతాలు పుచ్చిపోయి వాటిని పికేయాల్సి వస్తుంది. అయితే ఆ సమయంలో వచ్చే నొప్పి భరించరానిదిగా ఉంటుంది. దీంతో దంతాన్ని ఖచ్చితంగా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. చక్కెర అధికంగా ఉన్న ఆహారం తింటే దంతాలు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. చక్కెర వల్ల శరీర భాగాలకు కాల్షియం సరిగా అందకపోవడం వల్ల దంతాలు బలహీనంగా తయారవుతాయి. అలాగే శీతల పానీయాలు అయిన సోడా, ఆల్కహాల్, జ్యూస్లు, ఫ్రిజ్ డ్రింక్స్ అస్సలు త్రాగకూడదు. నీళ్లు, ఫ్రూట్స్, స్మూతీలు, చక్కెర లేని టీ, కాఫీ తాగవచ్చు. నీరు తగినంత తాగితే ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చక్కెర లేని షుగర్లెస్ చూయింగ్ గమ్లను నమిలితే దంతక్షయం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నారు. ఎక్కువ కాలం టూత్ బ్రష్ను వాడిన దంతాలు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక టూత్ బ్రష్ను కనీసం 6 నెలలకు ఒకసారి మార్చాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు కనీసం 2 నిమిషాల పాటు అయినా సరే దంతాలు నలుమూలలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాల సందుల్లో ఇరుక్కున్న ఆహార పదార్థాలు తొలగిపోతాయి. ఇక మౌత్ వాష్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. దంతాల ఆరోగ్యం ఉన్నా లేకున్నా దంత వైద్యుని దగ్గరికి ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళి వస్తూ ఉండాలి. విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని రోజు తీసుకోండి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. రోజు ఉదయాన్నే 1 టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనె తీసుకుని దాన్ని నోట్లో పోసుకుని 20 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేస్తూ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మార్కెట్లో దొరికే కెమికల్ టూత్పేస్ట్ల కన్నా ఇంట్లోనే తయారు చేసుకుని వాడితే దంతానికి మరీ మంచిది. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.